2014 విభజన, రాజధాని లేని రాష్ట్రం, ఆదాయం లేని రాష్ట్రం, తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం. 2019లో విధ్వంసం, 2024లో ఇప్పుడిప్పుడు రికవర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. కనీసం ఒక 10-20 సంవత్సరాలు ఉంటే ఎక్కడికక్కడ మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అప్పుడప్పుడు తీవ్రవాదుల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు కూడా ఎక్కడో అడవుల్లో ఉంటారు. ఒకసారి వచ్చి అటాక్ చేసి మళ్ళా వెళ్ళిపోతారు. అంటే భయభ్రాంతులు చేస్తారు. ఈయన అంతే, ఎక్కడో ఉంటాడు, అప్పుడప్పుడు వస్తాడు ఇక్కడికి, వచ్చి ఒక ఇష్టానుసారంగా మాట్లాడి బెదిరించి మళ్ళా పారిపోతూ ఉంటాడు. ఇలాంటి నాయకులు మనకు కావాలని అడుగుతున్నా. సమస్యలపైన చెప్పండి, నేను పోరాడతా. వాస్తవాలు మాట్లాడండి, నేను జవాబిస్తా. కానీ అమరావతిలో అవినీతి జరిగిపోయిందంట. అమరావతికి 2 లక్షల కోట్లు కావాలంట. అమరావతి ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్టు హైదరాబాద్లో ఒకప్పుడు ₹1,00,000 20,000 ఎకరా ఉంటే అభివృద్ధి అయిన తర్వాత 175 కోట్ల రూపాయల ఎకరా అయ్యింది. అది సంపద సృష్టించే మార్గం. ఇది మీరు చేసేది విధ్వంసం.